తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఎలాంటి జంతువుల కొవ్వు లేదని సీబీఐ కోర్టులో రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని విమర్శించారు. కూటమి కనుసన్నల్లో ఉన్న రిటైర్డ్ అధికారితో ఏకసభ్య కమిషన్ వేస్తే వాస్తవాలు ఎలా బయటకొస్తాయని నిలదీశారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఏకసభ్య కమిషన్ ఏం చేసిందని ప్రశ్నించారు. మీరు ప్రస్తావించిన రోజున, మీరు మాట్లాడాలి అనుకున్న రోజున, మీ కూటమి కేబినెట్ లో చర్చించిన రోజున ఇది సున్నితమైనటువంటి అంశము, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశము, అనేక కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం అని చెప్పని మీకు ఆ రోజు తెలియదా అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాం. ఈ ఏకసభ్య కమిషన్ వేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని కూడా పక్కన పెట్టినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏకసభ్య కమిషన్ ని దానికి ఎటువంటి విలువ లేదు. ఏకసభ్య కమిషన్ కాదు, తెలుగుదేశం పార్టీ కమిషన్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాదు, హిందూ ధర్మానికి క్షమాపణలు చెప్పాలి అని చెప్పని కోరుతా ఉన్నారు ఈ గోబెల్స్ మంత్రులందరూ కూడా. ఏ ముఖం పెట్టుకుని హిందూ ధర్మానికి క్షమాపణ చేయాలని అడుగుతారు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు?